జనసేనాని పవన్ కళ్యాణ్ తో బాలశౌరి భేటీ అయ్యారు. మచిలీపట్నం పార్లమెంట్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిపై కూడా స్పష్టత రానుంది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బండారు నరసింహారావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో 3 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ బాలశౌరి భేటీతో అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్ రాజకీయాలు మారనున్నాయి. నిస్వార్థంతో నేను చేసిన సేవ ఎప్పటికీ వృధాగా పోదు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడిస్తామంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. విశాఖ లోక్సభ టికెట్ నాకు రానందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెందారు. నాకు ఫోన్ చేస్తున్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ. త్వరలోనే విశాఖ వస్తా, మీతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తాను. అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుపతిలో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి అరణి శ్రీనివాసులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాలని స్థానికులను కోరారు. ఇప్పటికే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి శ్రీనివాసులతో కలిసి పనిచేయాలని కార్యకర్తలకు నాగబాబు దిశానిర్దేశం చేశారు. అరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేయాలని జనసేన నాయకులకు నాగబాబు పిలుపునిచ్చారు. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై పునరాలోచించుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ అన్నారు. అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించినా పార్టీ క్యాడర్ అంగీకరించడం లేదన్నారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. మహిళల ఆదాయాన్ని 3 చేసే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. తాను అలా కాదని సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతానన్నారు. ఏపీ మహిళలు ప్రపంచానికి ఆదర్శం కావాలన్నది తన ఆశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మానిప్యులేషన్ల గురించి తెలియని ఎవరికి సీటు కావాలంటే 100 కోట్లు చెల్లించాలని ఎద్దేవా చేశారు. ఎవరినైనా తీసుకోవాలంటే డబ్బు వెదజల్లుతారని ఆరోపించారు. స్థాయిని బట్టి అది 7 కోట్ల 20 కోట్ల అని ధర నిర్ణయిస్తారన్నారు. చంద్రబాబు హార్డ్ డీల్స్ ఎలా ఉంటాయి, పసివాడిని అడిగినా చెప్తారని విజయసాయిరెడ్డి విమర్శించారు. విజయవాడ పశ్చిమ సీటు జనసేనకు కేటాయించాలని జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష చేపట్టారు. 5 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డానని, పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయించడం న్యాయమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడింది జనసేన. నియోజకవర్గంలో అనువనువును తెలిసిన తాను తప్ప వైసీపీతో ఎవరూ పోటీ పడలేరన్నారు. 2వ లిస్టులో తన పేరు ఉంటుందని పవన్ చెప్పారని అన్నారు. పవన్ కళ్యాణ్పై తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్ జగన్ బస్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఎల్లుండి ఉదయం 10:56 తాడపల్లి నివాసం నుంచి కడప వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:20 ఇడుపులపై చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1కి వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 బస్ యాత్ర ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మండిపడ్డారు. 5 ఏళ్లలో జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటే నెరవేర్చలేదని తెలిపారు. జిల్లాలోని ఏ ఒక్క సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆగ్రహించారు. ప్రాజెక్టుల విషయంలో వైసీపీ నాయకులతో ఏ ఒక్కరికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే, ఎంపీలు తప్ప ఎవరూ బాగుపడలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ను ఓడించేందుకు 500 కోట్ల డంప్ చేశారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. పోలీసు వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని సీఎస్సీకి లేఖ రాశారని హెచ్చరించారు. ఇక జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకుని టీడీపీకి ఓటు వేయాలని బుద్ధా వెంకన్న తెలిపారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసుపై టీడీపీ నేత పట్టాభి రామ్ విమర్శలు గుప్పించారు. బస్సులో దొరికిన వస్తువులను సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. ఎస్ఈజెడ్ కాలనీ వద్ద సంధ్య ఆక్వా బస్సు 4 రోజులు ఆగిపోయిందని, తనిఖీలు చేస్తే ఆగిన బస్సులో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ఉన్నాయని చెప్పారు. తనిఖీ చేసి సీబీఐకి అప్పగించకుండా కంపెనీ వాళ్ళకి అప్పగిస్తారా అని పట్టాభి మండిపడ్డారు. ఇంత పెద్ద వ్యవహారం బయటపడ్డాక ఇంత ఉదాసీనతగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కాకినాడ జనసేన టీడీపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజారిటీ వచ్చేంత వరకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో అనే అంశాలపై వర్మతో ఉదయ్ శ్రీనివాస్ చర్చించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని అత్యధికంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకుంటానని వర్మ తెలియజేశారు. కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. చిలమత్తూరు మండలంలోని కనుమ లక్ష్మీ నరసింహ బ్రహ్మ రథోత్సవంలో రథం లాగే సందర్భంలో ఒకరిపై ఒకరు పోటీపడి రథం లాగే క్రమంలో గొడవపడి దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పార్థసారథి పూజలు చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న తామే ముందు వరుసలో ఉండాలంటూ పట్టుబట్టి వైసీపీ వర్గీయులు పెద్ద రాద్ధాంతం చేసి గొడవకు దిగినట్లుగా సమాచారం. వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన నేత పత్తి హరివర్ధన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కిటికలపూడి గోవిందరావు హాజరయ్యారు. వారి సమక్షంలో 100 మంది వైసీపీ నాయకులు, వివిధ సంఘాలకు చెందినవారు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులు మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గం వారు కూడా సంతోషంగా లేరన్నారు. ఈ సైకో వలన అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నలిగిపోతున్నారని మండిపడ్డారు. అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు ముందుగా కేటాయించినప్పటికీ తాజాగా ఈ సీటు నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించారు. జనసేన తరపున శెట్టిబత్తుల రాజాబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావించారు. హఠాత్తుగా రాజాబాబును తప్పించి సీటును టీడీపీకి ఇవ్వడానికి రాజాబాబుపై ఆరోపణలే కారణమని వార్తలొచ్చాయి. మరోవైపు టీడీపీ పోటీ చేస్తుందనుకున్న పీగన్నవరం నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించారు. విజయవాడ తిరువూరులోని మాదిగ ఆత్మీయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని పాల్గొన్నారు. తన సేవా కార్యక్రమాలు, రాజకీయ జీవిత ప్రారంభమైందని తిరువూరులోనేనని తెలిపారు. ఈ సభ టీడీపీ విజయోత్సవ సభలా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరువూరు నియోజకవర్గం ప్రతి గ్రామంలో తన సొంత నిధులతో RO వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బాధ్యత తనదని, ఆడబిడ్డ సంతోషంగా ఆత్మగౌరవంతో ఉండాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఇక తిరువూరులోని నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. ఇవాళ రేపు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఇక చంద్రబాబు తన పర్యటన సందర్భంగా కొత్తకోట కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కుప్పం టీడీపీ కార్యాలయం చేరుకుని టీడీపీ పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. భోజన విరామం తర్వాత స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో బహిరంగ సభలో పాల్గొనున్నారు. కైకలూరు సీటును జనసేన తరపున నియోజకవర్గ సమన్వయకర్త బీవీ రావుకే కేటాయించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కైకలూరు జన సైనికులకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ అధిష్టానం ప్రకటించిన 21 సీట్లలో కైకలూరు నియోజకవర్గం లేకపోవడంతో కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉండబోతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటివరకు 17 స్థానాలకు 17 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ నెల 27న ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం, భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గాలు నేతలతో వరుస భేటీలు నిర్వహించనుంది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ రైతులకు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో సాగునీరు లేదు, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నారన్నారు. రాష్ట్రమంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. బోర్డు వేసినా నీళ్లు పడక రైతులు అప్పులపాలవుతున్నారన్నారు. 100 రోజులైన రేవంత్ రెడ్డి రుణమాఫీపై నిర్ణయం తీసుకోలేదన్నారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
విశాఖ సీపోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసులోని సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. సంధ్య ఆక్వా బస్సులోని రికార్డుల పరిశీలనపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. 3 రోజుల నుంచి కాకినాడలోని కొత్తమూలపేట సేజ్లో సంధ్య ఆక్వా బస్సు పార్క్ చేసి ఉండగా అందులో కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ చెక్లను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో కీలక పత్రాలు ఎందుకు ఉంచారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు ప్రశ్నించనుంది సీబీఐ. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఓ రాజకీయ నేత పేరు బయటకు వచ్చినట్లుగా సమాచారం. ఇప్పుడు ఎవరా నేత అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన నేతగా లేక పార్టీ కీలక నేతనా అనే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆ నేతపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ 3వ రోజు కొనసాగుతుంది. లిక్కర్ కేసుకు సంబంధించి కవిత ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ పాలసీ రూపకల్పన, నిందితులతో ఉన్న సంబంధాలు, 100 కోట్ల ముడుపులు, ఛార్జిషీట్లు అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నారు. రేపటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం కవితను రౌస్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ, ముడుపుల వ్యవహారాలపై కవిత వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. కవిత వ్యాపారాలు, కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల్లోని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. త్రాగునీటి సమస్య తీర్చాలంటూ కర్నూలు రహదారిపై ఖాళీ బిందులతో మహిళలు రోడ్డెక్కారు. 10 రోజులుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని మండిపడ్డారు. మహిళల ధర్నాతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల పరిధిలోని పట్నావూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విద్యార్థులు పట్టుకున్నారు. అర్ధరాత్రి పాఠశాలలోకి ట్రాలీ ఆటో వచ్చింది. ఆటోలో బియ్యం బస్తాలు వేయడానికి గమనించిన విద్యార్థులు ఆటోను చుట్టుముట్టారు. రాత్రి మొత్తం ఆటోను వెళ్లనీయకుండా విద్యార్థులు కాపలా కాశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆటోను సీజ్ చేశారు. తమకు సరైన భోజన సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజపాలెంలోని రైస్ మిల్లులోని విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ అమ్మకాలు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. సుమారు 750 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ బియ్యాన్ని గూడానికి తరలిస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఏపీలోని ఎన్నికల కోడ్ నడుస్తుందని పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యంపై నిఘా పెంచారు. కొద్ది రోజులుగా కర్ణాటక, ఏపీ సరిహద్దులోని భారీగా మద్యాన్ని సీజ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో భారీ ఎత్తున మద్యం పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని కర్ణాటక నుండి మద్యం బాటిల్స్ను తరలిస్తుండగా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు వజ్రవారి కండ్రిక సమీపంలో పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారితో పాటు కారులో తరలిస్తున్న దాదాపు 60 కేజ్ బాక్సుల కోటర్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో ఎవరెవరి పాత్ర ఉందని ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత మీడియాకు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరిగింది. పల్లెల నుంచి పట్టణాల దాకా ఎక్కడ చూసినా రంగులే కనిపించాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు. రంగులతో పాటు డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో ఎంజాయ్ చేశారు. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అంతా కలిసి హోలీ పండుగలు చేసుకున్నారు. నేడు దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో పలువురు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వసంత ఋతువు అడుగిడిన తరుణంలోనే భారతీయులందరూ ఉల్లాసంగా జీవితం వర్ణమయం కావాలి, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వేడుకలో సహజ సిద్ధమైన రంగులను వినియోగించడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. హోలీ వేడుకలను సామరస్యంగా ఆనందంగా చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించే విజయానికి గుర్తుగా మనం జరుపుకుంటున్న రంగుల పండుగ హోలీ అని, ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
పల్నాడు జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. సత్తెనపల్లిలోని సుగాలి కాలనీలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కాలనీ వాసులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన రంగులతో తడిసి ముద్దయ్యారు. చిన్నారులతో కలిసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. జిల్లాలో వేల ఎకరాల భూములను కొల్లగొట్టారని, దీనికి సంబంధించి ఆధారాలున్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని, మాజీ మంత్రి బినామీల పేరిట అనేక అరాచకాలు సృష్టించారని, దీనికి సంబంధించిన ప్రభుత్వ నివేదికలున్నాయని తెలిపారు. ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ సంబరాల్లో జిల్లా ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతాధికారి హోంగార్డులు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ శబరీష్ స్టెప్పులు వేశారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా హోలీ వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ నేతలు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద పండుగ అన్నారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లతో హ్యాట్రిక్ కొట్టి చరిత్రలో నిలిచిపోతుందని ధీమాను వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి తన నివాసంలో హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని కోరారు. రసాయనిక రంగులు కాకుండా కృత్రిమ రంగులతో హోలీ సంబరాలు జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హనంకొండ జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ప్రజాభవన్లో జరిగిన హోలీ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి ప్రసాదించిన రంగుల జీవితంలో పలు దశలకు ప్రతిబింబిస్తాయన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా సంక్షేమ కాంతులు విరచిల్లాలని ఆకాంక్షించారు. హోలీ పండుగను ప్రజలందరూ జాగ్రత్తగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు. ప్రజల జీవితంలో హోలీ ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నివాసానికి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు రఘువీర్ రెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు హోలీ సంబరాలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారని రఘువీర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లడించారు. ఇక రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో హోలీ సంబరాలు అంబరానంటాయి. స్టేజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హోలీ వేడుకల్లో చిందులేశారు. అనుచరులు, మిత్రులతో కలిసి రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఉన్న వారంతా రాజయ్యతో కలిసి డాన్సులు వేస్తూ కేరింతలు కొట్టారు. పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి 4 యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి వద్ద చోటు చేసుకుంది. హోలీ ఆడిన అనంతరం 4 యువకులు వార్తా నదిలోని స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులకు నదిమాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పట్టణంలోని బైక్పై తిరుగుతూ వ్యాపారస్తులకు, ప్రయాణికులకు రంగులు చల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని వధించిన వారిని ప్రజలు గుణపాఠం చెప్పిన సందర్భంగా నేడు హోలీ జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని హోలీ వేడుకలు విషాదం చోటు చేసుకుంది. గోపాల్పేట వీధిలోని పిల్లలు హోలీ జరుపుకుంటుండగా పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శిథిరాల కింద 3 పిల్లలు చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు బయటికి తీసి ప్రణతి అనే బాలిక చనిపోగా మిగిలిన 2 తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దుబాయ్లో తెలంగాణ వాసి మృతి చెందాడు. యువకుడు తిరుమలేష్ గత కొన్ని నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పనికి వెళ్లిన తిరుమలేష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా యువకుడు అప్పటికే మృతి చెందినట్టుగా చెప్పారు. దీంతో తిరుమలేష్ స్వగ్రామం వరంగల్ జిల్లా ఉనికిచెర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక భారత ప్రభుత్వం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని రావాలని సభ్యులు కోరుతున్నారు. విశాఖలో ఘనంగా వరాహలక్ష్మి నరసింహస్వామి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిన్న అప్పన్న ఆలయంలో స్వామివారి తిరుకల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెట్ల మార్గాన స్వామివారిని కొండ దిగువకు తీసుకుని వెళ్లిన అర్చకులు, సోదరి పైడితల్లి
ఆలయానికి తీసుకుని వెళ్లి అనంతరం ప్రధాన కూడల్లోని పుష్కరిణి మండపంలో డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకుల భక్తులపై రంగులు చల్లారు. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారిని తిరువీధిలో ఊరేగిస్తున్నారు. హోలీ పర్వదిన సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయంలో విషాదం జరిగింది. గర్భగుడిలో భస్మహారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పదుల సంఖ్యలో పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హోలీ సందర్భంగా మహాకాళేశ్వర ఆలయంలో భక్తులు రంగులతో మహాకాళుడి సమక్షంలో పండుగ జరుపుకుంటారు. ఇక భస్మహారతి సందర్భంగా గులాల్ విసిరే సమయంలో మంటలు చెలరేగాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు టచ్లో ఉన్నారు. ఇక అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారి ఫోన్ చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చినట్లు తెలిపారు. జూన్, జూలైలో హైదరాబాద్కు వస్తానని చెప్పారు. గత ప్రభుత్వం చెప్తేనే పని చేశానని, మన పోలీసులం ఎందుకు సోదాలని ప్రభాకర్ చెప్పగా అధికారి సున్నితంగా సమాధానమిచ్చారు. అధికారిక మెయిల్కు సమాధానం రాసి పంపాలని సూచించారు. దీంతో ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారు. ఐటీ హబ్ బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మంచినీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కొందరికి నీటి విలువ తెలియడం లేదు. కొన్ని కుటుంబాలు నీటిని వృధా చేస్తున్నాయి. బెంగళూరులోని కొందరు దాహంతో అల్లాడిపోతుంటే మరికొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. నీటిని వృధా చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని ఈసారి కూడా ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాలు తయారీకి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు ఇక శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 18 రామయ్యకు పట్టాభిషేక ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.